రాష్ట్ర ప్రజల కోసమేనని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన యువగలం పాదయాత్ర ముగింపు సభలో బాబు మాట్లాడారు. పాదయాత్రల మీద దండయాత్ర చేసిన ఏకైక నేత సైకో జగన్ అని మండిపడ్డారు. సీఎం జగన్ ఒక్క హామీని అమలు చేయలేదని గుర్తు చేశారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని గుర్తు చేశారు. ఉత్తరాంధ్రలో భూములను కబ్జా చేశారని, విశాఖను గంజాయికి రాజధానిగా మార్చారని మండిపడ్డారు. విధ్వంస పాలనకు తెరలేపిన పార్టీ వైసీపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పదవుల కన్నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యమని బాబు స్పష్టం చేశారు. ఒక పక్క తీసుకుపోతూనే ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తొందరలోనే తయారు చేసి ఇంకొక 1-2 మీటింగులు పెట్టాలనుకుంటున్నాం. నేను పవన్ కళ్యాణ్ గారు అందరు నాయకులు కలిసి ఒకటి అమరావతిలో, ఒకటి తిరుపతిలో పెట్టి ఆ 2 మీటింగులు, ఒక మీటింగులో ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మహాశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1,500 రూపాయలు నెలకు ఇవ్వడానికి 18 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళందరికీ. వీళ్లే కాకుండా ప్రతి ఒక్క ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం. అది కాకుండా సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్లను కూడా ఆర్థికంగా ఆదుకుంటాం. వాళ్లకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేసి నిర్దిష్టమైన ప్రణాళిక మీ ముందుకు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా సూపర్ 6 ఇప్పుడే ఇచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే భవిష్యత్తులో ఏమేం చేయాలనే కార్యక్రమాలపైన అధ్యయనం చేస్తాం. ఆ అధ్యయనం చేసి ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవాలని ఆదుకుంటాం. ఈరోజు ఒక్క విషయం ఈ మహాసభ ద్వారా తెలియజేస్తున్నాను. జగన్ పని అయిపోయింది. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓడిపోవడం ఖాయం. అది నిర్ణయం అయింది. ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే వైసీపీ ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన అలయన్స్ అన్నామో ఆ రోజే వాళ్ళ పని అయిపోయిందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు వైసీపీ నాయకులకు నిద్ర రావడం లేదు. నేను రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఎంఆర్ఓలు మారిగా. 5 ఏళ్ళు ఇక్కడ పనిచేశాడంట, ఈయన ఇంకో కాన్స్టిట్యున్సీ పంపిస్తారంట. ఇక్కడ మంత్రిగా చేశాడంట, ఇక్కడ ఆయన కథలన్నీ తెలిసిపోయినాయి, ఆయన లీలలో ప్రజలకు అర్థమైపోయినాయి. కాబట్టి ఆయన ఇంకో ఊరికి పంపిస్తారంట. 80-90 మంది ఎమ్మెల్యేలు పనికిరారంట. వాళ్ళని మార్చడమో లేకుంటే వాళ్ళు తీసేయడమో చేస్తారంట. వాళ్ళు కాదు పనికిరాని వాళ్ళు. పనికిరాని వ్యక్తి, రాజకీయాలకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.